బీహార్ అసెంబ్లీలో ఇవాళ జరిపే బలపరీక్షపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహాగఠబంధన్కు గుడ్ బై చెప్పి ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం నితీష్ కుమార్ ఇవాళ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 122. ఎన్డీఏకు 128 మంది ఉన్నారు. ఇందులో బీజేపీకి 78, జేడీయూకి 45, హెచ్ఏఎంకి 4 సీట్లు ఉన్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ సింగ్ కూడా ఎన్డీఏ వైపే ఉన్నారు. ఇక మహాగఠబంధన్లో 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఆర్జేడీకి 79, కాంగ్రెస్కు 19, ఇతరులు 17 మంది ఉన్నారు. ఇవాళ విశ్వాస పరీక్ష జరగనుండటంతో అన్ని పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. ధిక్కరిస్తే శాసనసభ్యత్వాన్ని కోల్పోతారని జేడీయూ అల్టిమేటం జారీ చేసింది. అయితే సీఎం నితీష్ ఇచ్చిన విందుకు కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలు రాలేదు. దీంతో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డిన్నర్ తర్వాత జేడీయూ ఎమ్మెల్యేలను హోటల్ చాణక్యకు తరలించారు. ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో ప్రతిపక్షాలు తమ ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. క్యాంప్ పాలిటిక్స్ ఏర్పాటు చేశాయి. తేజస్వి నివాసంలో 76 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మరో 3 ఎమ్మెల్యేలు రాలేదని తెలుస్తోంది. ఇక బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 19 మందిలో 16 మందిని హైదరాబాద్కు పంపించారు. వారంతా విశ్వాస పరీక్ష టైంకి పాట్నాకు చేరుకుంటారు. ఇక బీజేపీ తమ ఎమ్మెల్యేలకు బోధ్ గయలో 2 రోజుల రాజకీయ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వాళ్లంతా పాట్నాకు చేరుకున్నారు.